సోషల్ మీడియాలో ఒక వింతైన దొంగతనం వైరల్ అవుతోంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని శివపురిలో చోటు చేసుకుంది. దాదాపు 8 లక్షల రూపాయల విలువ చేసే ఖరీదైన కారులో వచ్చిన ఒక వ్యక్తి కేవలం 8 రూపాయలు విలువ చేసే వార్తాపత్రికను చోరీ చేశాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో వెలుగులోకి వచ్చింది. కాగా మహారాణా ప్రతాప్ కాలనీలో ఓ న్యాయవాది కార్యాలయం వద్ద ఒక డిజైర్ కారు ఉంది. అందులోంచి దిగిన ఒక వ్యక్తి మెల్లగా రైలింగ్ దగ్గరకు వచ్చాడు. బయట పెట్టి ఉన్న న్యూస్ పేపర్ను దొంగిలించడానికి ముందుగా ప్రయత్నించి విఫలమయ్యాడు. కానీ ఆగలేదు. మరింత ముందుకు వంగి చేతిని చాచి చాకచక్యంగా ఆ న్యూస్ పేపర్ను తీసుకున్నాడు. వార్తాపత్రికను దక్కించుకున్న తర్వాత వెంటనే కారు ఎక్కి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ తతంగమంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. కారులో వచ్చిన వ్యక్తి 10 రూపాయలు కూడా లేని వార్తాపత్రికను దొంగిలించడం చూసి సదరు న్యాయవాది ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.